చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత శుభంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో ఇక యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టేసి ఆవిడ చేసిన అద్భుతానికి అలా నివేదిక చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ. మీరు నేను బిక్కసెచ్చిపోయి అలా మా అత్తగారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్లకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయదు. అయ్యో చెప్పేశానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్టులు చెప్పాలి, చెప్పాలంటే ఓకే చేశారు. ఇప్పుడే పోకుండా కూర్చుంటే డబ్బా కొడుకుంటే ఏమవుతుంది? ఆవిడ సొంతరం ఎట్టయితే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా బిక్కసైపోయాడు. అది ఆడియన్ అలా అయిపోయి చోక్ అయిపోయాడు. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ. నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అందరూ అడిగితే ఇంద్ర దగ్గర డాన్స్ అంటారు. ఇక ఇంతమేం చేసింది పోయింది. ఏంటంటే కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలు ఎనర్జీ గారు బాబోయ్ భయం వేసింది. సరే ఇక అంకిత్ కొయ్య భయ్యా ఏదో పాపం భయపడతాడు. ఇతనికి భయం లేదు కానీ గుడ్లేదు. సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, చూసేది చేసేస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నాను ఫస్ట్ సీన్ చూసి చాలా మంచి సెలెక్ట్ చేశాను. కరెక్ట్ ఒక కొడుకు కొత్తింగతంగా నేను చెప్పాలి, పర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫ్యాంటాస్టిక్. ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. మంచి తెలుగు యాక్టర్, వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే నేను ఒకే నెలలో ఫ్యాంటాస్టిక్. నేను అమ్మగారికి అందరికీ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అక్కడ ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తర్వాత మనమని చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసేసి వచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. చాలా హెల్ప్ అయింది. ఇతను కొడుకు క్యారెక్టర్ చేసి వాళ్ళు పడడానికి సీన్స్ చాలా డాన్సర్ ఏం రాశాడో ఆ దీనిలో పడడానికి ఫ్యాంటాస్టిక్. సూపర్ యాక్టర్. రమ్య పాసిబిలిటీ ఇంకా సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ గుడ్. ప్లీజ్ చాలా బాగా చేసింది అమ్మాయి. అయితే మా అత్తగారి క్యారెక్టర్ చెప్పచ్చు తెలియదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫై చేశాను. అన్నపూర్ణ గారికి ఆల్మోస్ట్ అన్నపూర్ణ గారు అంటే శశాంత్ గారికి, ప్రభాకర్ గారికి, కుమార్ గారికి, నాన్నగారికి ఆడ నేను టీవీ సీరియల్ చేస్తుంటే వచ్చి ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే ఇద్దరు లేకుండా ఎందుకు లేదు ఇంకోళ్ళు భూమి మీద మళ్ళీ ఆళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడిపాలు ఇచ్చేసి ఆళ్ళు తిని మళ్ళీ ఆళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం ఎందుకండి తరచడం అవుతారు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కొని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఏ ప్రాసెస్ మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోయా ఇంకోళ్ళు అంటే ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. మళ్ళీ వస్తాయా కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి. అంత లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడు నమ్మకం కూతురు పుట్టిందండి ఆవిడతో కాంబినేషన్. నువ్వేడో సంపాదించడానికి, వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వేడో సంపాదించడానికి. ఆవిడ లాంగ్వేజ్ ఆ త్రూ ఆ కాన్ఫిడెన్స్ ఇంకా అలాగే ఉన్నాడు. అదే ఆవిడ అందం, అదే బ్యూటీ. ఆవిడ చూస్తే అందం, ఎనర్జీ, బ్యూటీ అనుకోవడం చూస్తే నువ్వేడో తను తెచ్చుకుంటుంది నీటి. ఆవిడ అత్తగారు కూర్చొని చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీన్ నెక్స్ట్ తర్వాత హర్ష గారు ఏం చేశారు. హర్షవర్ధన్ గారు అద్భుతంగా రా అసలు ఎంత కూల్గా రా ఫేమస్ అంటే రా మురిసిపోతుంటాడు. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. లక్ష్మణ్ ఎక్స్ట్రా సరే మాట్లాడుకోండి. అలాగా
కూల్గా ఎందుకుందంటే సినిమా బాగుంది కాబట్టి అందరూ బాగా చేసేయడం అని వేరే అయితే ఇంకోటి ఏంటి మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు. ప్రవీణ్ గారు నేను ప్రవీణ్ కొత్తమంది గారు రైల్వే స్టేషన్ ఇద్దరు కూర్చొని కెరీర్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. అందులో బాగుంది క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అందులో ఎస్పెషల్లీ ఎక్కువ ఏంటంటే రమేష్ గారు అంటే ఏదో చెప్తారు, ఎవరో మాట్లాడి ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తారు, జీవితాలు మాట్లాడి రమేష్ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్. అలాంటి అతను మాట్లాడతారు. బట్ ఓటు రివీల్ అతను కామెడీగా చేసేసి చాలా బాగా చేశాడు. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నేను పక్కోడి మీద అదో రకమైన డౌట్ తలుపుతీ గారు అసలు ఎందుకు ఆ డౌట్ సార్ నవ్వేశాను. ఎంత బాగా చేశాడు. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చే డౌట్గా చూడటం అలా ఏంటో అంత డౌట్ మాదేంటో. ఆయన కానీ మిర్చి కిరణ్ కానీ అజయ్ గారు, నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారమ్ సినిమా ఆడుతుంటారు. క్యారమ్లో ఆయన ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీన్. ఏడా నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి, కటింగ్ చేసుకోవాలి, నీదేంటి ముందుగా సీన్ చాలా బాగుంది. అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగ్ నుంచి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు నటులు అవడం వల్ల కాంప్లిమెంట్ చేశారు. ఎస్ సార్ ట్రూ, దే కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ తెలుగు యాక్టర్స్. దానికి అలాగే లక్ష్మణ్ లైట్నింగ్ స్పీడ్ డైరెక్షన్ అన్ని కష్టపడిపోయి ఏంటి ఏమంటారు అది బౌండెడ్ స్క్రిప్ట్ వేసేసుకోవడం వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపు అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు అతను. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్లో అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయాలి. దానికి తగ్గ కెమెరామ్యాన్ ఆర్టర్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేశ్వర రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత అది ఎడిటింగ్ చాలా వరకు ఇది ఉంటుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయక్ వస్తే ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దాన్ని రీరికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా. దట్స్ అ ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు. కొత్త బంగారంలో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఎలా ఇవ్వాలి దీనికి రీరికార్డింగ్ అంటారు. మన గుంటూరు గారు మేము చేసేటప్పుడు తమన్ గారు దీనికి డిస్టర్బ్ అవుతుంది. రమేష్ గారు మాట్లాడి ప్రతి దగ్గర ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం మాట్లాడేప్పుడు ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోతుంది. అది చాలా ఛాలెంజ్ ఇప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి కామెడీ, ఇట్ షుడ్ బి లైట్. యా ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు అతను. ఇట్ ఇస్ సౌండ్. ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలం. ఇవాళ అలవాటు చేశారు, సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీ చెప్పకూడదు. ఫ్యాంటాస్టిక్ వర్క్ సార్, వాట్ యు హావ్ డన్, సూపర్. ప్లీజ్ డోంట్